ఈరోజు అందరి ముందు నువ్వు అవమానాలు పాలయ్యి ఉండొచ్చు. నీ ముఖం చిన్నబుచ్చుకునే పరిస్థితులు నీకు తారసపడి ఉండొచ్చు. నా అని నువ్వు నమ్మిన వారే గొంతు కోసినట్టుగా నీకు చేసి ఉండొచ్చు. నువ్వు నా అనుకున్న వారి నిన్ను అవమానాలకు అప్పచెప్పి ఉండొచ్చు. గుర్తుపెట్టుకో, వాళ్ళందరూ అలానే ఉంటారు. వాళ్ళ ఎదుట నీ తలను ఎత్తుతాడు ఆయన. కానీ నువ్వు ఈ సుగుణాన్ని అలవర్చుకో. ప్రతి విషయంలో కూడా ఇలాంటి మెళకువ మనం కలిగి ఉండాలి. క్యారెక్టర్ విషయంలో ఎంతమందికి అర్థమైంది? ప్రతి ఘట్టంలో చాలా విలువైన మాట అండి ఇది. ప్రతి విషయంలో ఇది నేను చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా, ఇలా ఉంటే దేవుడు ఆనందిస్తాడా, ఇది కరెక్టేనా, ఇది క్రమమేనా, ఇది పద్ధతేనా, దీని విషయంలో దేవుడు ఎలా ఫీల్ అవుతాడు అనేది కానీ నువ్వు ఆలోచించుకుంటూ అడుగులు ముందుకు వేస్తే దావీదు నన్న మాట నిన్ను కూడా అంటాడు, నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు అని. ఒక ఆశీర్వాదం కాదు, 100 దీవెనలు ఇస్తాడు నీకు.